వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే మన టాపిక్ ఏంటంటే, మన లాస్ట్ వీడియోలో ఒక బ్రదర్ కామెంట్ చేశాడు. ఒకటే కామెంట్ వచ్చింది. సో ఆ బ్రదర్ ఏం కామెంట్ చేశాడంటే, బ్రో స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ని అసలు ఎలా బిల్డ్ చేయాలి, స్ప్రింగ్ బూట్ యూస్ చేసి అసలు దాన్ని ఏపీఎస్ ఎలా వర్క్ అవుతాయి అని చెప్పేసి కంప్లీట్గా ఒక వీడియో చేయమన్నాడు. సో ఈ రోజు ఈ వీడియో మన మన వీడియో దాని గురించి అనమాట. సో కంప్లీట్గా అసలు స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా వర్క్ అవుద్ది, ఇందులో ఏ ఏపీఎస్ వాడతారు, సో కంప్లీట్ గా స్క్రాచ్ నుంచి చూద్దాం. సో ఇందులో నేను కోడ్ ఏం రాయను కానీ జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వాట్ ఇస్ వాట్ అని చెప్పేసి. సో ఫస్ట్ థింగ్, ఈ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇది ఒక క్రెడ్ ఆపరేషన్ బేస్డ్ అప్లికేషన్ అనమాట. సో ఈ క్రెడ్ బేస్డ్ అప్లికేషన్ ఏంట్రా అంటే క్రెడ్ సిఆర్యుడి అనమాట. అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. అంటే మన స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాబట్టి స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మేనేజ్ చేసే ఒక అప్లికేషన్ అనమాట. సో ఇందులో క్రియేట్, మనం స్టూడెంట్ డేటాని క్రియేట్ చేయడం, రీడ్ స్టూడెంట్ డేటాని చదవడం, అప్డేట్ స్టూడెంట్ డేటాని మార్చడం, డిలీట్ స్టూడెంట్ రికార్డ్స్ ని డిలీట్ చేయడం అనమాట. ఇది బేసిక్ చాలా సింపుల్ ప్రాజెక్ట్ అనమాట. సో బేసిక్ ట్రెండ్ ఆపరేషన్స్ వస్తే ఈ ప్రాజెక్ట్ చాలా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంకా మనం మాట్లాడుకుంటే, సపోజ్ నేను చెప్పినట్టు నార్మల్గా మనం ఏ స్ప్రింగ్ బోట్ ప్రాజెక్ట్ చేయాలన్నా ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి, ఆర్కిటెక్చర్ తెలియాలి, స్ప్రింగ్ బూట్ ఆర్కిటెక్చర్ తెలియాలి. దాని తర్వాత స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనే ఒక టూల్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. విత్ డిపెండెన్సీస్ అన్ని యాడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ థింగ్ మీకు వర్క్ ఫ్లో ఇంకొకసారి క్లియర్గా చెప్తాను. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, ఒక్కసారి ఇంకొక క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ థింగ్, మన రిక్వెస్ట్ అనేది ఫస్ట్ క్లయింట్ నుంచి కానీ యూజర్, బ్రౌజర్, ఎనీవన్ వాళ్ళ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ కంట్రోలర్కి వెళ్తుంది అనమాట. సో కంట్రోలర్ ఆ రిక్వెస్ట్ ని సర్వీస్ లేయర్కి పంపిస్తుంది, సర్వీస్ లేయర్ రిపాజిటరీ లేయర్కి పంపిస్తుంది. రిపాజిటరీ డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యి అక్కడి నుంచి మనం గెట్ చేసుకోవాలన్నా, పుట్ చేసుకోవాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా అక్కడి నుంచి రిపాజిటరీ త్రూ మనం చేయగలం అనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం ఇక్కడ జావా అనేది ఫుల్ ఆబ్జెక్ట్ బేస్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి సో మనం ఓన్లీ ఆబ్జెక్ట్స్ మీదే రన్ చేస్తాం, మనకి కూడా ఎటువంటి క్వైరీస్ రాయం. సో ఇందుకని మనకు మీడియేటర్ గా ఒక క్వైరీ రాయాల్సిన ఒక టూల్ అవసరం అనమాట. సో అదే జేపీఐ రిపాజిటరీ అనమాట. ఓకేనా. సో ఇందులో మెథడ్స్ ఉంటాయి. అంటే ఫైండ్ ఆల్, డిలీట్ బై ఐడి. అంటే నువ్వు 101 అనే ఒక ఐడి యొక్క అంటే ఆ రికార్డ్స్ ని డిలీట్ చేయాలనుకుంటున్నావు, సో అప్పుడు ఫైండ్ బై ఐడి అని మనం స్పెషల్గా ఒక మెథడ్ రాయక్కర్లేదు అనమాట. అది జేపీఐ రిపాజిటరీలో అది ఇన్బిల్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఫైండ్ ఆల్, ఓకేనా. దాని తర్వాత డిలీట్ బై ఐడి, ఇట్లాగా కొన్ని కొన్ని ఇన్బిల్ట్ గా మెథడ్స్ ఉంటాయి అనమాట. సో మీకు కోడ్ చూస్తే క్లియర్ గా అర్థమైపోద్ది. సో ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఆ స్ప్రింగ్ ఇనిషియలైజర్ లోకి వెళ్ళి ఆ స్ప్రింగ్ ఇనిషియలైజర్ డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను, రికార్డ్ చేశాను. ఆ వీడియో ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, దాన్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. సో క్లియర్ గా అర్థమైపోద్ది అసలు ప్రాజెక్ట్ ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా ఈ లేయర్స్ అన్నిటిని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి. సో ఇప్పుడు మనం ఎక్లిప్స్ ఓపెన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఎక్లిప్స్ ఓపెన్ చేస్తే, సో నేను ఆల్రెడీ తీసి పెట్టాను అనమాట. అంటే ఎక్లిప్స్ ఓపెన్ చేసి పెట్టాను. సో దీన్ని ఓపెన్ చేస్తే చెప్పాను కదా, ఇది మన మెయిన్ అప్లికేషన్ ప్రాజెక్ట్. ఎక్కడి నుంచే మన అప్లికేషన్ అనేది రన్ అవుద్ది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి ఆర్కిటెక్చర్ మళ్ళీ క్లియర్ గా చెప్తాను చూడండి. ఫస్ట్ మనం కంట్రోలర్కి వెళ్తుంది రిక్వెస్ట్, కంట్రోలర్ నుంచి సర్వీస్, సర్వీస్ నుంచి రిపాజిటరీ, రిపాజిటరీ నుంచి డేటాబేస్. ఓకేనా. ఇది యూజర్ గా రిక్వెస్ట్ వచ్చేది. మనం బ్యాక్ ఎండ్ డెవలపర్స్ మనం ఎలా రాయాలంటే కోడ్, మనం ఎంటిటీ నుంచి డేటాబేస్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఎప్పుడైనా కోడ్. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, సిస్టమ్ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డాట్ ఎన్టిటీ అనే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని అందులో స్టూడెంట్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేశాను అనమాట నేను. ఇది స్టూడెంట్ అనే టేబుల్, నాకు ఐడి ఉంది, నేమ్ ఉంది, ఏజ్, ఈమెయిల్ ఉంది, కోర్స్ ఉంది, ఏజ్ ఉంది. ఓకేనా. ఇది త్రూ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ద్వారా నేను డేటాని ఎంట్రీ చేస్తాను అనమాట. ఓకేనా. ఇక్కడ ఒక మనకి టేబుల్ క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నాకు డేటాబేస్ లో టేబుల్ క్రియేట్ అయిపోయింది అనమాట విత్ ఐడి, నేమ్, ఈమెయిల్, కోర్స్, ఏజ్ అనే కాలమ్స్ తో నాకు ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. సో డేటాబేస్ ముందు ఏముంది, పర్స్పెక్టివ్ డేటా డెవలపర్ పర్స్పెక్టివ్, రిపోజిటరీ. సో సేమ్ థింగ్, మళ్ళీ రిపోజిటరీ ప్యాకేజ్ అనేది క్రియేట్ చేయాలి. మళ్ళీ ఇది రిపోజిటరీ ప్యాకేజ్. సో ఈ రిపోజిటరీ ప్యాకేజ్ దగ్గర మనం స్టూడెంట్ రిపోజిటరీ అనే ఒక ఇంటర్ఫేస్ ని తీసుకోవాలన్నమాట. ఓకే. మనం మామూలుగా ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేస్తాం, మనకి ఇదంతా ఉండదు, ఇప్పుడు ఇదంతా ఉండదు అనమాట, స్టూడెంట్ రిపోజిటరీ ఉంటుంది. సో ఇప్పుడు మనం
దీన్ని ఎక్స్టెన్స్ చేసుకోవాలన్నమాట. సో ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ఎందుకు యూస్ చేస్తారో అయినో మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. సో జేపీఏ రిపోజిటరీ అని చెప్పాను కదా, సో జేపీఏ రిపోజిటరీ అనమాట. ఓకేనా. సో ఈ జేపీఏ రిపోజిటరీ అని సెట్ చేసామంటే, సో ఈ జేపీఏ రిపోజిటరీలో నేను చెప్పాను కదా, ఫైండ్ ఆల్, ఫైండ్ బై ఐడి, గెట్ బై ఐడి, డిలీట్ ఆల్, డిలీట్ బై ఐడి అని చెప్పి మెథడ్స్ ఉంటాయి అనమాట. మనం ఇన్బిల్డ్ గా ఇక్కడ మనం ఏ మెథడ్స్ రాయక్కర్లేదు అనమాట ఇట్లాగా. సో ఇది అడ్వాంటేజ్ అనమాట ఇది. సో పక్కన స్టూడెంట్ ఏంటంటే మన డేటాబేస్, ఐ మీన్ మన టేబుల్ నేమ్ అండ్ మన యూనిక్ ఐడి, ప్రైమరీ కీ అని వస్తాం కదా, సో అది ప్రైమరీ కీ అనమాట. ఇది లాంగ్ అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే యూజువల్ గా వ్యాలిడేషన్స్ అని కొన్ని ఉంటాయి అనమాట, అది వేరే టాపిక్, దాని గురించి వేరే మాట్లాడుకుందాం. ఇక్కడ ఐడి అని ఇచ్చాం కదా, సో ఇప్పుడు ఇది ప్రైమరీ కీ అనమాట. ఆటోమేటిక్ గా ఇంక్రిమెంట్ అవుతుంటది, 1 2 3 అని చెప్పి ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అవుతుంటది అనమాట. సో అది ప్రైమరీ కీ అనమాట. సో ఖచ్చితంగా ఎస్క్యూఎల్ కూడా వచ్చి ఉండాలి ఈ ప్రాజెక్ట్ చేయాలంటే. ఓకేనా. ఇప్పుడు రిపోజిటరీ అర్థమైంది కదా. సో రిపోజిటరీ తర్వాత ఏంటి, సర్వీస్ క్లాస్, సర్వీస్ లేయర్. సో నెక్స్ట్ సేమ్ యాజ్ యూజువల్ గా సర్వీస్ అనే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి అందులో స్టూడెంట్ సర్వీస్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ అనమాట మన డిపెండెన్సీ ఇంజెక్షన్ లాగా మెయిన్ లాజిక్ అంతా ఈక్వల్ లోనే ఉంటుంది అనమాట. ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం ఆ స్టూడెంట్ రిపోజిటరీ అని ఉంది కదా, సో స్టూడెంట్ రిపోజిటరీని మనం ఇక్కడ ఇంజెక్ట్ చేసాం ఇక్కడ. కానీ అర్థమైందా, ఇది ఇంజెక్షన్ చేశాను అనమాట. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటనేది నేను ప్రీవియస్ వీడియోలో ఒకసారి పెట్టా, దాన్ని చెక్అవుట్ చేయండి, క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏమేమి ఆపరేషన్స్ చేయాలను, కరెంట్ ఆపరేషన్స్. కరెంట్ మీన్స్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. అంటే పుట్, అప్డేట్, గెట్, డిలీట్ అనమాట. పోస్ట్, డిలీట్ అనమాట. అంటే డేటాని క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, గెట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేయొచ్చు అనమాట. సో ఈ 4 కాబట్టి ఫస్ట్ సేవ్ స్టూడెంట్. సేవ్ కి మెథడ్ రాయాలి కదా, సో పబ్లిక్ స్టూడెంట్ అనేది మన టేబుల్ నేమ్ అనమాట. సో సేవ్ స్టూడెంట్ అనే మెథడ్ రాసాం. ఓకేనా. సేవ్ స్టూడెంట్ అనే మెథడ్ లోపల మనకున్నది ఇది రిటర్న్ టైప్, ఇది వేరియబుల్ అనమాట. స్టూడెంట్ అనే వేరియబుల్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డేటా అంతా, ఐ మీన్ ఇప్పుడు యూజర్ అనుకోండి, యూజర్ అనేవాడు ఏం చేస్తాడు, కంట్రోలర్ కి పంపిస్తాడు ఏమని, గెట్ అనే మెథడ్ యూజ్ చేసి నాకు గెట్ ఆల్ అనేది ఒకదాన్ని, ఈ ఏపీఐని నాకు కాల్ చేయని చెప్పి ఇస్తారనమాట. సో అదేం చేస్తుంది, ఆ డేటా అంతా ఈ స్టూడెంట్ అనే వేరియబుల్ స్టోర్ అయి ఉంటుంది. ఈ స్టూడెంట్ అనే వేరియబుల్ ఎక్కడ ఉంది, సేవ్ అనే మెథడ్. సో ఈ సేవ్ అనే మెథడ్ లో ఉన్న డేటా అంతా స్టూడెంట్ అనే టేబుల్ సేవ్ అవుద్ది అనమాట. సేవ్ అయిన వెంటనే మనం రిటర్న్ చేస్తాం, దీన్ని రిపోజిటరీని రిటర్న్ చేస్తాం. రిపోజిటరీని ఎందుకు రిటర్న్ చేస్తామంటే, రిపోజిటరీ ఇస్ ద ఓన్లీ లేయర్ టు కమ్యూనికేట్ ద విత్ డేటాబేస్ అనమాట. సో ఇక్కడ చూస్తే నేను చెప్పాను కదా జేపీఏ రిపోజిటరీ అని. సో జేపీఏ రిపోజిటరీలో ఉన్న 4, మనం ప్రస్తుతానికి 4 చూసుకుందాం. 4 మెథడ్స్ ఏంటి, ఇన్బిల్ట్ మెథడ్స్, సేవ్ ఆల్, ఫైండ్ ఆల్, డిలీట్ బై ఐడి, ఫైండ్ బై ఐడి, అంటే ఇట్లాగా చెప్పాను కదా. సో చూడండి ఇక్కడ సేవ్ అని ఉంది. సేవ్ మన స్టూడెంట్ అనేది ఆబ్జెక్ట్, ఐ మీన్ వేరియబుల్ నేమ్ అనమాట. మన ఆబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ స్టోర్ అవుతాయి. సో ఇక్కడ సేవ్ స్టూడెంట్, సేవ్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఆబ్జెక్ట్, ఇక్కడ వచ్చిన ఆబ్జెక్ట్ ని అది క్వైరీగా కన్వర్ట్ చేసి జేపీ రిపోజిటరీ, ఆ క్వైరీ అంటే హైబర్నేట్ ఇన్బిల్ట్ గా ఉంటాయి అనమాట అందులో, అది వేరే టాపిక్, దాని గురించి ఫర్దర్ గా వీడియోస్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. ఇక్కడికి ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చి రిపోజిటరీకి వెళ్ళి రిపోజిటరీలో క్వైరీగా మారి అది డేటాబేస్కి వెళ్తుంది అనమాట. సో మీకు ఫ్లో అర్థమైందే. సో ఇది సేవ్ అనమాట. ఓకేనా. మనం రిపోజిటరీని కాల్ చేసినప్పుడు రిటర్న్ రిపోజిటరీ సేవ్ స్టూడెంట్ ఉంది కదా, దీనికి మీనింగ్ మనం రిపోజిటరీ క్లాస్ ఓపెన్ చేస్తే, ఐ మీన్ కంట్రోలర్ క్లాస్ ఓపెన్ చేస్తే అర్థమవుద్ది అనమాట. ఎందుకంటే ఇది ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అనమాట. అంటే ఇప్పుడు మనం కంట్రోలర్కి వెళ్తాం కదా, కంట్రోలర్ లో మనం ఇచ్చిన డేటా లింక్ టు సర్వీస్. ఓకేనా. సర్వీస్ లో మనం ఇచ్చిన డేటా లింక్ టు రిపోజిటరీ. రిపోజిటరీలో మనం ఎంటర్ చేసిన డేటా డేటాబేస్ లో స్టోర్ అవుద్ది అనమాట. ఓకేనా. ఇది జనరల్ గా మీకు ఇలా చెప్తే అర్థం కాకపోవచ్చు మోస్ట్లీ. సో నేను మీ పర్స్పెక్టివ్, ఐ మీన్ యూజర్ పర్స్పెక్టివ్ నుంచే చెప్తాను, ఒక్కసారి క్లియర్ గా చూడండి, అర్థమైపోద్ది. సో ఫస్ట్ థింగ్ ఏంది, కంట్రోలర్ కావాలి నాకు. ఓకే, కంట్రోలర్ ఓపెన్ చేశా, ఇది నా కంట్రోలర్ అనమాట. సో ఇక్కడ నాకు ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, క్రియేట్ స్టూడెంట్ మెథడ్ ఉంది, సేవ్ స్టూడెంట్ ఉంది కదా, స్టూడెంట్ ని సేవ్ చేయడం అండ్ అప్డేట్ చేయడం, అప్డేట్ బై ఐడి. నెక్స్ట్ గెట్ చేయడం, గెట్ ఆల్ స్టూడెంట్, గెట్ బై ఐడి అంటే
పర్టికులర్ ఐడి పర్సన్ నాకు గెట్ కావాలి అట్లాగా. అండ్ డిలీట్ బై ఐడి, ఒక పర్టికులర్ ఐడి యొక్క రికార్డ్స్ డిలీట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం పోస్ట్ మ్యాన్. సో ఫస్ట్ దీన్ని రన్ చేద్దాం. ఇది ఎలా వర్క్ అవుద్దో చూపిస్తాను చూడండి క్లియర్గా. ఓకే, చూడండి మన 8080 అని లోకల్ హోస్ట్ లో ఇది రన్ అయింది అనమాట. సో ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసి, ఐ మీన్ పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేసి ఓకేనా, పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాం అనుకున్నాం, డేటాని ఎంటర్ చేద్దాం అనుకున్నాం. సో ఎంటర్ అంటే పోస్ట్ అనమాట, ఐ మీన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దాన్ని పోస్ట్ ఎంటర్ అనమాట సింపుల్. సో ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని